రాజధాని అమరావతి పునర్నిర్మాణం దిశగా చంద్రబాబు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచనా వేసిన ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేసి భవిష్యత్ కార్యాచరణ చేపడతామన్నారు. ఈ క్రమంలోనే రాజధాని పరిధిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాజధాని అమరావతిలో భూములు తీసుకున్న వివిధ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలుగుదేశం హయాంలో 2014 నుంచి 19 మధ్య కాలంలో వివిధ కేంద్ర సంస్థలకు భూములు కేటాయించారు. జగన్ ప్రభుత్వం కనీసం వాళ్లతో మాట్లాడిన పాపాన పోలేదు. దీంతో ఎలాంటి ముందడుగు పడలేదు. ఏ సంస్థ రాకపోవడంతో అమరావతి వెలవెలబోయింది. తిరిగి ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సిఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో కేటాయించిన భూముల విషయంలో వారి ప్రణాళికలు చెప్పాలని సిఆర్డీఏ అధికారుల నుంచి ఆయా సంస్థలకు ఫోన్లు వెళ్లినట్లు సమాచారం. గత 5 ఏళ్ల కాలంలో తమను ఎవరూ సంప్రదించలేదని కొన్ని కేంద్ర సంస్థల ప్రతినిధులు సిఆర్డీఏ అధికారులతో అన్నట్లు తెలిసింది. తమకు కేటాయించిన స్థలం చూపించాలని మరికొన్ని సంస్థలు కోరినట్లు సమాచారం. రాజధాని ప్రాంతంలో కేటాయించిన స్థలం చూపిస్తే తదుపరి నిర్ణయం తీసుకుంటామని కొన్ని సంస్థల ప్రతినిధులు చెప్పారని తెలిసింది. తెలుగుదేశం హయాంలో 10 నుంచి 15 కేంద్ర సంస్థలకు, జాతీయ బ్యాంకులకు రాజధాని ప్రాంతంలో భూములు కేటాయించారు. కాగ్, ఆర్బీఐ, సిబిఐ, ఎఫ్సిఐ, సిపిడబ్ల్యూడి, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, నిఫ్ట్, ఎన్ఐడి, టూల్ డిజైన్ సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి. నాబార్డ్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎల్ఐసి, ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, గెయిల్ వంటి సంస్థలు కూడా అమరావతిలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.